ఈ సంఘటన మనందరి హృదయాన్ని కదిలిస్తుంది. కాకినాడకి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన మారేడుమల్లి అడవి ప్రాంతంలో కుగ్రామం నుంచి వచ్చిన లెటర్ ఇది. మాది చావిడికోట. మా ఊరికి సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు. సెల్ ఫోన్ సిగ్నల్ రావాలన్నా మేము 20 కిలోమీటర్లు వెళ్ళాలి. గత కొద్ది రోజులుగా కురిసే కుండపోత వర్షానికి చలి విపరీతంగా పెరిగింది. చలికి తట్టుకోలేక చలి కాచుకోవడానికి వేసుకున్న మంటలు కూడా వర్షానికి ఆరిపోతున్నాయి. చిరిగిపోయిన బట్టలతో ఈ చలికి తట్టుకోలేక ఆడవాళ్ళు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఒకరోజు మారేడుమల్లి వచ్చినప్పుడు సెలీన్ సోషల్ వెల్ఫేర్ పేరుతో అభాగ్యులకు మీరు చేసిన సహాయాన్ని చూసి మాకు కూడా కొంత సహాయం అందిస్తారని చిన్న ఆశతో ఈ ఉత్తరం రాస్తున్నా. ఇది చదివిన మరుక్షణం సెలీన్ గారు గ్రామంలో ఏ ఒక్కరికి లోటు లేకుండా దుప్పట్లు, పిల్లలకి కావలసిన పుస్తకాలు, పెన్లు, పెన్సిళ్ళు రెడీ చేయమని చెప్పారు. మనం వెంటనే బయలుదేరి వాళ్ళకి సహాయం అందించాలన్నారు. వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఈ టైంలో ప్రయాణం చాలా ప్రమాదకరమని ఎంత చెప్పినా ప్రళయం వచ్చినా ఈ ప్రయాణం ఆగకూడదన్నారు. ప్రయాణం అయితే మొదలైంది, కానీ దారిలో ఎన్నో ఆటంకాలు. తర్వాత ఏం జరిగిందో పార్టీలో తెలుసుకుందాం.